शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। श्री गुरुभ्यो नमः। 2024 సంవత్సరంలో మార్చి నెలలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి మార్చి నెలలో ముఖ్యంగా గ్రహస్థితి, సూర్యుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలమైనటువంటి సంచారము. అంగారకుడు ద్వాదశ జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 1, 2, 3 స్థానాల్లో సంచరిస్తున్నాడు, కొంత అనుకూలంగా ఉంది. గురువు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉంది. శుక్రుడు ద్వాదశ జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 8వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా కుంభరాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు సూర్యుడు, కుజుడు, గురు, శని, రాహువు, కేతువు అన్ని గ్రహాలు కూడాను ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. బుధుడు, శుక్రుడు మినహాయించి మిగతా అన్ని గ్రహాలు కూడాను ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక కుంభరాశి వారికి ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది. ఓవరాల్గా మనం ఈ గ్రహస్థితిని చూస్తే ప్రతికూలతనే మనకు ఎక్కువ శాతం ఉంది కనుక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. గ్రహస్థితి బాగా లేనప్పుడు మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి అంటే శ్రమించవలసి వస్తుంది. 1కి 4 సార్లు ఆలోచించాలి ఏ పని చేసినప్పటికీ. ఆ గ్రహస్థితి మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ప్రభావము తగ్గడానికి మానసిక ధైర్యంతో, ఆలోచనతో, ప్రణాళికాయుతంగా మనము పనులు చేపట్టాలి. అది కుంభరాశి వారికి ఈ మాసంలో చాలా అవసరము. ఇక చేతిలో ఉన్న వ్యాపారం మట్టుకు కొనసాగుతుంది, లాభదాయకంగానే ఉంటుంది. వ్యాపార రీత్యా రాబడి కొంత సంతృప్తినిస్తుంది. ఇక ఇంటి వాతావరణం అనుకూలిస్తుంది. ఈ 2 విషయాలలో మీకు బాగా కలిసి వస్తుంది. అంటే వ్యాపారము, క్రయ విక్రయాలు అనుకూలంగా కొనసాగుతాయి. ఇంటి వాతావరణము, భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో మీకు సమన్వయం ఉంటుంది, అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ 2 విషయాలలో మీకు చాలా కలిసి వస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో మట్టుకు జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఉండాలి. ఇక అనవసరమైనటువంటి పనులను మనపై వేసుకోవడము, మనవిగా భావించడము, తద్వారా కొత్త సమస్యలను కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది కనుక మీ పనిని మీరు చేసుకుంటూ ఉండండి. కొత్త పనులు కానీ వేరే వారి పనులు కానీ మీరు చేయకుండా ఉండడం చాలా అవసరము. ఇక స్థాన చలనం గోచరిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నటువంటి స్థానంలో నుండి వేరే స్థానంలోకి మీరు వెళ్ళటము, తద్వారా కూడాను మీకు కొన్ని ఇబ్బందులు తప్పవు, ఖర్చులు పెరుగుతాయి, సమస్యలు. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కొంత ఊరట లభించినప్పటికీ మీరు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉండాలి. కంటిన్యూస్గా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు బాగా గోచరిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే పనులు చేస్తూ ఉండండి. ఎందుకంటే ఆటంకాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని దానికి సరిపడా మీరు ఎఫర్ట్స్ పెట్టండి. ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్ళండి. ఆలోచించి ఆ ప్రారంభించేటువంటి పని గురించి మీరు కూలంకషంగా తెలుసుకున్న తర్వాతనే మీరు ముందుకు వెళ్ళండి. అప్పుడు కొంతవరకైనా కూడాను ఆటంకాలను, అనర్థాలను, నష్టాన్ని మీరు తగ్గించుకునేటువంటి అవకాశము ఉంటుంది. ఇక అన్నదమ్ములు, బంధువర్గంతో వైషమ్యాలు బాగా గోచరిస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి.
అనవసరమైనటువంటి కలహాలకు, దురుసుతనానికి దూరంగా ఉండండి. వాహన మూలకంగా రిపేర్లు గోచరిస్తున్నాయి. ఫోర్స్డ్గా మీకు రిపేర్లు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక భూముల విషయంలో తగాదాలు, ఆల్రెడీ మీరు కొన్నటువంటి భూముల విషయం లోపల కూడాను మీకు కొన్ని ఇబ్బందులు ముందుకు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో, ముఖ్యంగా అధికారులతో, తోటి ఉద్యోగులతో, ఇద్దరితో కూడాను సమన్వయ లోపం కనబడుతుంది. కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. అభిప్రాయ భేదాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మీ పని మీరు చేస్తూ, మీకు ఏదైతే పని అప్పజెప్పినారో కార్యాలయంలో దానిపై మనసు నిలపండి. అందులోనే మంచి పేరు తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయండి. ఇక గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ గ్రహస్థితి మనకు అనుకూలంగా లేదు కనుక అవి వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఫోర్స్డ్గా మీరు చేసినా కూడా ఇబ్బంది పడతారు. వృధా ఖర్చులు కానివ్వండి, తర్వాత ప్రారంభించినటువంటి పని మధ్యలో నిలిచిపోవడం కానీ, ఆర్థిక ఇబ్బందుల మూలకంగా ఇంకా ఖర్చులు పెరిగిపోవడం, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి పెద్ద కార్యక్రమాలు, నిర్మాణాది కార్యక్రమాలను మీరు వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉండదు. హెచ్చు తగ్గులు కనబడుతున్నాయి. రావాల్సినటువంటి డబ్బు రాకపోవడము, దానికి తోడుగా చేతిలో ఉన్న డబ్బు ఖర్చు కావడము, ముఖ్యమైన పనులు వాయిదా పడడము, ఇలాంటివి కనబడుతున్నాయి. కాబట్టి ఆర్థిక పరిస్థితిని మీరు కొంతవరకు ఆలోచించుకొని పనులను చేస్తూ ఉండండి. ఎందుకంటే రాబడి మనకు చాలా ముఖ్యం. రాబడి, ఖర్చు, వీటిపైన మనసు తప్పకుండా నిలపాలి. కాబట్టి ఈ రెండింటిని మనం ఇగ్నోర్ చేసినట్టయితే అస్థిరత అనేటువంటిది మన జీవితం లోపల ఏర్పడుతుంది. కనుక ఈ రెండింటిపై మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా పనులను పూర్తి చేయడంపై మనస్సు నిలపండి. ఇక కుంభరాశి వారికి సూర్యుడు ప్రధానంగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఆరోగ్య విషయం లోపల ఇబ్బందులు కనబడుతున్నాయి. అంటే పనులు కాకపోవడము, ఆర్థిక పరిస్థితి, వీటన్నిటి మూలకంగా మనకు ఏమవుతుంది, చివరికి ఎఫెక్ట్ అయ్యేది ఆరోగ్యం. కాబట్టి ఆరోగ్యము, శారీరక మానసిక ఇబ్బందులన్నీ కూడాను వీటన్నిటి మూలకంగా మనకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఆరోగ్యాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. సూర్యుడికి నమస్కారం చేసుకోండి. ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము ఉన్నట్టయితే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కనుక ప్రతినిత్యం కూడాను ఉదయం పూట స్నానానంతరము 12 సార్లు మీరు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. మీకు ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. ఇక అంగారకుడు ప్రతికూలంగా ఉన్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మూలకంగా మీ లోపల తొందరపడము అనేటువంటి ఆ స్వభావము లేకుండా ఒక స్థిరమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళేటువంటి ఒక స్థితిని మీకు కల్పిస్తాడు. కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక గురువులను, పెద్దలను, తల్లిదండ్రులను సేవించండి. తద్వారా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. సద్గురువులను సందర్శించుకోండి. పీఠాధిపతులను, మఠాధిపతులను, ఈ మన ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ అందరికీ ధర్మాన్ని ప్రబోధిస్తున్నటువంటి వారిని మీరు సందర్శించుకోండి. తద్వారా మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శనీశ్వరుడు జన్మస్థానంలో ఉన్నాడు. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ హనుమాన్ చాలీసా చదువుకోవడము, పారాయణం చేయడము, పంచాయుధ స్తోత్ర పారాయణం చేయండి. మీకు అనుకూలం ఉన్నట్టయితే, సమయం ఉన్నట్టయితే ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గణపతిని స్మరించండి, విఘ్నాలు లేకుండా ఉంటాయి. ఇలా ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు ఈ మాసము కలిసి వస్తుంది. శుభ ఫలితాలు
అంటే మనకు ఈ గ్రహస్థితి మూలకంగా దుష్ప్రభావం తగ్గితే సరిపోతుంది. కనుక ఈ పరిహారాలు చేసుకోండి, మీకు అనుకూలత ఏర్పడుతుంది. శుభం.